డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వైసీపీ కాపు నాయకుల రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. వెంకటాయపాలెంలో జరిగిన ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి అన్యాయం జరిగితే సహించబోమని స్పష్టం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వం అక్రమ కేసులు నమోదు చేస్తోందని ఆరోపించారు. అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కాపు కార్పొరేషన్ రుణాలు, సంక్షేమ పథకాలను పునరుద్ధరించాలని కోరారు. 13 పాత జిల్లాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతలందరూ కూడా ఇక్కడ సమావేశం అవటం జరిగింది. ఈ సమావేశంలో గడిచిన 2 సంవత్సరాలుగా కాపులకు జరుగుతున్నటువంటి నష్టాలు, కష్టాలు అన్నిటితో మాట్లాడుకుంటూ కేవలం ఒక కాపులకి జరిగేటువంటి కష్టాలని, నష్టాలని, బాధల్ని మాత్రమే కాకుండా జనం ఎక్కువగా ఉన్నటువంటి, సంఖ్యాబలంగా ఎక్కువగా ఉన్నటువంటి కాపుల కష్టాలే కాకుండా సంఖ్యాబలం తక్కువగా ఉండి గొంతు వినిపించలేనటువంటి సామాజిక వర్గాల యొక్క బాధల్ని, కష్టాలని కూడా మనమే వారి గొంతై మాట్లాడాలి, వారి బాధల్ని మనమే ఎత్తి చూపాలి, గొంతై మాట్లాడాలి అని చెప్పని ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఎక్కడ టాస్క్ ఫోర్స్గా ఏర్పడి 3-4 టాస్క్ ఫోర్సులుగా ఏర్పడి ఎక్కడ ప్రభుత్వం చేత లేదా ఈ సమాజంలో పోలీసుల చేత అణచివేయబడుతున్నటువంటి సమస్యలు, ప్రతి సమస్యని కూడా అక్కడ నిలబడాలి, ఆ బాధితులకు అండగా నిలబడాలి, బాధితుల గొంతై వినిపించాలి అని చెప్పని తీర్మానం చేయటం. ఈ 13 పాత జిల్లాల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాపు నేతలందరూ కూడా ఇక్కడ సమావేశం అవటం జరిగింది. ఈ సమావేశంలో గడిచిన 2 సంవత్సరాలుగా కాపులకు జరుగుతున్నటువంటి నష్టాలు, కష్టాలు అన్నిటితో మాట్లాడుకుంటూ కేవలం ఒక కాపులకి జరిగేటువంటి కష్టాలని, నష్టాలని, బాధల్ని మాత్రమే కాకుండా జనం ఎక్కువగా ఉన్నటువంటి, సంఖ్యాబలంగా ఎక్కువగా ఉన్న